నేను ఇప్పుడు చేయబోయేది సింపుల్గా అయిపోయే టమాటా చట్నీ అనమాట. చూస్తున్నారు కదా, సరిపడగా ఆయిల్ వేసుకున్న తర్వాత టమాటాల్ని పైన ముచ్చికల దగ్గర కట్ చేసుకోండి. ఇలా పెట్టేసుకోండి. టమాటాలు ఏమి కట్ చేయక్కర్లేదనమాట. సిమ్లోనే మగ్గించుకొని మూత పెట్టుకోండి. కొత్తిమీర, చింతపండు వేసుకున్న తర్వాత చూస్తున్నారా, ఒక వెల్లుల్లిపాయ తీసుకున్నాను. మొత్తం ఇలా లైట్గా దంచుకొని వేసుకోండి. చిన్న అల్లం ముక్క కూడా ఇలా దంచుకొని వేసుకోండి. కొంచెం కరివేపాకు, పూర్తిగా మగ్గనవసరం లేదనమాట. వేసుకున్నామని స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇలా లైట్గా మగ్గితే చాలన్నమాట. ఈ పచ్చడికి ఇలా కొంచెం కొంచెం మగ్గితేనే టేస్ట్ అనమాట. పూర్తిగా వేగించకూడదు. చల్లారిన తర్వాత బాగా మిక్సీ పట్టేయటమే. మిక్సీ పట్టే ముందు చూస్తున్నారా, కొంచెం పుదీనా ఆకులు ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. చల్లారిన తర్వాత అన్నీ మిక్సీలోకి ఒకేసారి వేసేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారా, సరిపడగా ఉప్పు. చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీలో వేసుకోవాలి. లైట్గా పల్సలిస్తూ మిక్సీని ఆన్ చేసి ఆఫ్ చేస్తూ అలా చేసుకోండి. చూస్తున్నారా, టమాటా, కొత్తిమీర, ఉల్లిపాయ అన్నీ వేసుకున్న పచ్చడి రెడీ అయిపోయింది. చూస్తున్నారా, ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. బాగుంటుంది, రోట్లో నూరుకున్నట్టుగానే ఉంటుందన్నమాట. ఒకసారి ట్రై చేయండి, రోట్లో నూరుకున్నట్టే ఉంటుందన్నమాట. చూస్తున్నారా, ఈ పచ్చడికి ఏవి కట్ చేయక్కర్లేదు కదా. ఏది కట్ చేయకుండా ఉన్నట్టే వేసేయటం, మిక్సీ పట్టేయటం. చూస్తున్నారా, ఈజీ కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సుధా.